మన తెలంగాణ తెచ్చింది కేసీఆర్, అక్కడికి వెళ్ళి నీళ్లు తెచ్చింది కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ ద్వారా అందులోకి నీళ్లు ఇడిచిండు, మరి ఇంకిన్ని నీళ్ళు ఇడిచి బయటకి ఇస్తే మేము బతకమని. కాళేశ్వరం కట్టిండు, పెద్ద ప్రాజెక్టు అంటే పెద్ద ప్రాజెక్టు. మంచి ఎండాకాలంలో వచ్చి చూడండి, ఆ వాటర్ లేకపోతే ఎంత అవస్థ ఉంటుందో ప్రజలకి. వర్షాలు బతకాలని చేసిండు, 1000 ఎకరాలు వేసుకున్నారు రైతులు, మంచి సౌలభ్యం చేసిండు కేసీఆర్. ఎవడో మాట తిరిగి నా కొడుకు కాళేశ్వరం 1 ఎకరం బారి వస్తావా నాయమ్మ నేను చూపి అన్న. ఇలా తుంగతుర్తిల వారి నీళ్లు కాళేశ్వరమే కావా, సూర్యాపేట వారి నీళ్లు కాళేశ్వరం కావా, మెదక్ జిల్లాల వారికి కాళేశ్వరం కావా, మంజీరలో హల్దీవాగులో మానేరులో దుంకే గలగలలు కాళేశ్వరం కావా? ఇష్టం వచ్చిన సొల్లు మాట్లాడుతుంటే నాతోనే మాట్లాడేది. బొట్టు రక్తం ఖర్చు పెట్టి, నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం పనికిరాలేదు నీకు. మొన్నటిదాకా ఒకటి ఏమన్నాడంటే కాళేశ్వరం కుప్పగూలింది అన్నాడు, కాళేశ్వరం కూలిపోయింది అన్నాడు, కాళేశ్వరం 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అన్నాడు. నిన్న మాత్రం ఒక సత్యం చెప్పిండు, మేడిగడ్డ 2 పిల్లర్లు గుంగినాయి, దాన్ని రిపేర్ చేస్తాం, కాళేశ్వరం వాడుకుంటాము అన్నాడు. 2.5 ఏళ్ళు అయింది, నీకు ఇప్పటికన్నా క్లారిటీ వచ్చింది అనుకున్నా. నీకు ఏ తెలియదు, నా బి తెలియదు. కాళేశ్వరం గురించి నీకు ఏబిసిడీలు కూడా తెలివై నీకు.